ప్రభుత్వ ఆసుపత్రుల్లో స్కానింగ్ దందా. సిటీ స్కాన్కి 500, ఎంఆర్ఐకు 2500 ఫిక్స్. ఆసుపత్రుల మేనేజ్మెంట్ స్టాఫ్ పాత్ర నిరుపేదల జోబులకు చిల్లు. కరీంనగర్ జిల్లా ఆసుపత్రిలో బట్టబయలైన వసూళ్ల పర్వం. పైసా ఇస్తేనే టెస్టులు చేస్తామని రూల్. ప్రైవేట్ సెంటర్లతోనూ కొందరు కుమ్మక్కు. మిషన్లు పనిచేయడం లేదని బయటకు రిఫర్. అయితే ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఇది మాత్రం వాస్తవం, 100% నిజం. ఇది ఆసుపత్రులలో అట్లనే జరుగుతుంది. ఏమనంటే బయట పోతే మీకు 3000 4000 అయితే 500 ఇస్తుంది. ఏం కష్టం అవుతుంది మీకు? అందులో ఉన్న ఉద్యోగస్తులు, అందులో ఉన్న వాడు బాయ్లు కానీ, ఆ స్టాఫ్ నర్సులు కానీ ఎవరైనా రకరకాలు అడుగుతారు. సిటీ స్కాన్ బయట 2-3 వేలు నడుస్తుంది కదా, నీకు 500 ఇస్తుంది ఏమైద్దని ఈ రకంగా పేషెంట్లను పీడించుకొని తింటారు. అరే వెదవల్లారా, హాస్పిటల్లో పనిచేసే సిబ్బంది వెదవల్లారా, మీకు చెప్తున్నా. వాళ్ళ దగ్గర పైసలుంటే ప్రభుత్వ ఆసుపత్రికి ఎందుకు వస్తారా యూజ్లెస్ ఫెలోస్? పైసలు లేకనే మీ దగ్గరకు వచ్చారు. మీరు వాళ్ళని పీడించక తింటున్నారంటే మీకు సిగ్గుండాలి. మీ శవాల మీద ఇక మీకు లాస్ట్కి మీరు చస్తే పిట్టె కూడా ముట్టదు. అటువంటి పరిస్థితి తెచ్చుకోకూరి. అది ఎందుకురా పాపం? మీకు జీతాలు వస్తలేవా? అక్కడనో ఎక్కడో చేయి చాపితే ఆడో 10 ఈడో 10 ఇస్తూనే ఉన్నారు. అయినా కానీ మీరు ఇటువంటి కాడ కూడా ఇట్లా ప్రజలను ఇబ్బంది పెడతారు. సిటీ స్కాన్ అంటే ఏంది? ఉత్తగానే టైంపాస్ సిటీ స్కాన్ చేయించుకుంటారా? ఎంఆర్ఐ సిటీ స్కాన్ అత్యవసరం అయితేనే సిటీ స్కాన్ చేపిస్తారు. అక్కడ కూడా మీరు ఇటువంటి పనులు చేస్తున్నారు. దేనికి ఎంతెంత పెట్టారు? ఎంఆర్ఐకి 2500 ఫిక్స్. బయటనే 3000 ఉంది, ఒక్కొక్క దగ్గర 6000 ఉంది. కొంతమంది ఏమో కొన్ని డయాగ్నోస్టిక్ సెంటర్స్ ఉన్నాయి, తపాడియా కావచ్చు, కొన్ని హాస్పిటల్స్లల్లో, ట్రస్ట్ హాస్పిటల్స్లలో తక్కువ ఉన్నది. మిగతా హాస్పిటల్స్లలో 6000 7000. ఇక మన పరిస్థితులను బట్టి బిల్లు పెరుక్కుంటూ పోతుంది. దానికి ఇగో 2500 ఫిక్స్ చేసిరు. వీళ్ళని ప్రభుత్వం ఏం చేయాలంటే ఖచ్చితంగా వీళ్ళని ఆ ఉద్యోగంలోకి వెళ్ళి తీసేసి జైల్లో వేయాలి. ఏం పుణ్యానికి పని చేస్తుర్రా యూజ్లెస్ ప్లస్? జీతం తీసుకుంటలేరు. జీతం తీసుకుంటే ఈ దందాలు చేస్తారా? మళ్ళీ ఏం చేస్తారంటే కొన్ని మిషన్లు పని చేస్తలేవు, అవి పని చేస్తలేవు, ఇవి పని చేస్తలేవు అని ఈ ప్రభుత్వ హాస్పిటల్స్ దగ్గర ఈ ప్రైవేట్ డయాగ్నోస్టిక్ సెంటర్స్ ఉంటాయి. సిటీ స్కాన్కు, ఎంఆర్ఐకి, వీటికి ఏం చేస్తారంటే మా దగ్గర చేస్తే రేపటికి ఎల్లుండికి వస్తుంది రిపోర్టు, ఇప్పుడు రాదు, మిషన్లు పనిచేస్తలేవు, రేపు రిపేర్ అయితే చూద్దాం, లేకుంటే బయట చేయించుకో అంటారు. ఏడ చేయించుకోవాలంటే ఇంట్లో ఉన్న విధవలో అలా పంపిస్తారు. వాడు 500 100 ఇలా కమిషన్ ఇస్తాడు. ఈ రకమైన దందాలు చేస్తున్నారు. ప్రభుత్వ హాస్పిటల్స్ చుట్టూ ఉన్న హాస్పిటల్స్ మీద కూడా నిఘా పెట్టాలి. ల్యాబ్ల మీద, డయాగ్నోస్టిక్ సెంటర్ల మీద నిఘా పెడితే దొంగలు చాలా దొరికిపోతారు. ఇది భారీ పెద్ద దందా, ఇది మాఫియా, ఇది చాలా పెద్ద మాఫియా. దీని మీద ప్రభుత్వం కూడా దృష్టి పెట్టాలి. దృష్టి పెట్టి వీటికి ముగింపు పలకాలి. ఇప్పుడున్న ప్రభుత్వం. గత ప్రభుత్వం ఏం చేసిందంటే వాళ్ళు కొన్ని హాస్పిటల్స్ కొనేసారు, విచ్చలవిడిగా హాస్పిటల్స్ కొనేసారు. కాబట్టి వాళ్ళకు నొప్పి అనిపించదు, బాధ అనిపించదు. ఎందుకంటే పైసలు రావాలి. పేదోడి రక్తం పోయినా పర్వాలేదు, రక్తం దాగినా పర్వాలేదు, కానీ పేదోళ్ళ పైసలు కావాలి. ఇప్పుడు ఒక మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన ముఖ్యమంత్రి గారు మీరు దీని మీద ఆలోచన చేసి వీళ్ళ మీద కఠిన చర్యలు కూడా తీసుకోండి. రిక్వెస్ట్.